ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ చిత్రం దూసుకెళ్లి ఏకంగా 1000 కోట్ల వసూలు రాబట్టి ప్రభాస్ కెరీర్కి మళ్ళీ సూపర్ ఫామ్ని తీసుకొచ్చింది. అయితే సినిమా ముగింపు సీక్వెల్కి బీజం వేసేలా ఉండడంతో అభిమానుల్లో 'కల్కి 2' పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు సీక్వెల్ పనులు కూడా అధికారికంగా మొదలు కాబోతుండడంతో ఈ ప్రాజెక్టుపై కొన్ని చర్చలు జరుగుతున్నాయి. 'కల్కి 2898 ఏడీ'లో ప్రెగ్నెంట్గా నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పాత్ర ఈ కథకు కీలకం. ఆమె ప్రెజెన్స్ సినిమా స్కేల్ని మరింత పెంచిందని అప్పట్లో అందరూ అభిప్రాయపడ్డారు. అయితే సీక్వెల్లో మాత్రం దీపికా పదుకొనె లేకపోవడం పెద్ద షాక్కి గురిచేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించడంతో ఆమెని సీక్వెల్ నుంచి తప్పించిన కారణంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. 8 అవర్స్ వర్క్ విధానంపై దీపికా కామెంట్స్ ఆమెను తొలగించడానికి ప్రధాన కారణంగా ప్రచారం జరిగింది. కారణాలు ఏవైనా 'కల్కి 2'లో దీపిక లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా నుండి దీపిక అవుట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ప్రియాంక చోప్రా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు గ్లోబల్ స్టార్డమ్ని సంపాదించిన ప్రియాంకను 'కల్కి 2' కోసం తీసుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని ఇప్పుడు టాలీవుడ్లో చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.